మే నెల 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యా రాశికి రాహువు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. దీనివల్ల మీకు ఎప్పుడూ రాని డబ్బులు ఇప్పుడు వస్తాయి. కుజుడి వల్ల జీవితంలో కొనుక్కోలేనటువంటి ఇల్లు కొనుక్కోగలుగుతారు. జీవితం మొత్తం ఓ జబ్బు ఉంటుంది, ఏ క్యాన్సర్ లాంటిదో. ఏదో ఉపశమనానికి మందులు వాడటం తప్పితే వ్యాధి తగ్గేది కాదు. అటువంటి క్యాన్సర్ కూడా తగ్గుతుంది ఈ నెలలో. తర్వాత రాహు వల్ల నీవు ఇచ్చినవి కానీ నీ తల్లిదండ్రులు ఎవరికో ఇచ్చి ఉంటే అవి రాక కానీ, లేకపోతే మీ ఆస్తి ఎవరైనా కబ్జా చేసి ఉండి వాళ్ళు నీకంటే బలమైన వాళ్ళు అయి ఉండి కోర్టులో దావా చేసినా కూడా మీ ఆస్తి మీకు స్వాధీనం కాక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నెలలో మీ ఆస్తి తిరిగి స్వాధీనం కావటానికి అవకాశం ఉంది. తర్వాత కొత్త ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అది తప్పితే మిగతా ఏ విషయంలో కూడా బాగాలేదు. విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మరి ఇంటికి సంబంధించిన వ్యాపారస్తులు కానీ, గుడ్డలు కానీ, బంగారం కానీ, ఇటువంటి వ్యాపారస్తులకు ఎవరికి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ రాశి వాళ్ళకి కూడా ఆదాయం అనేది సక్రమంగా లేదు, ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఒకటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత ఘోరమైందంటే అన్ని రకాలుగా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నష్టాల టైంలో ఏమవుతుందంటే వెళ్తూ ఉండగా బొటన వేలుకో దెబ్బ తగులుతుంది. ఆ గోరు కదులుతుంది, ఊడిపోయేంత పరిస్థితిలో కదులుతుంది, రక్తవారదవుతుంది. పోనీ దాని మీద ఏ పసుపు వేశాడు, ఇంటికి వెళ్ళాడు. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వేలు క్లీన్ చేయించి కట్టు కట్టించి మరి మరి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఏదైనా ఇంజక్షన్ చేయించుకోవడం చేస్తే ఆ తగిన దెబ్బ మానుతుంది. ఇట్లాంటి టైంలో డబ్బులు ఆదాయం లేని టైంలో, ఖర్చులు ఇబ్బందులు ఎక్కువ ఉన్న టైంలో ఈ వేలకు కూడా దెబ్బ తగులుతుంది. అదే పోతుంది నేను అశ్రద్ధ చేస్తే నడుస్తూ ఉంటాం కాబట్టి మట్టి తగులుతుంది, నీళ్లు తగులుతాయి, నీళ్ళకి పొడి దుమ్ము కూడా కాళ్ళ మీద పడుతుంది. దీనివల్ల సెప్టిక్ అయి వేలు సంగతి పట్టించుకోకపోతే కాలు మొత్తం తీసేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా ఏమవుతాయంటే ఒక్కో మనిషి బాగున్నప్పుడు నా అంత గొప్పవాడు లేడు, ఇక నాలాగా సంపాదించగలవాడు, నాలాగా పిల్లల్ని పోషించగలవాడు, ఇక నాకంటే ఇక మగవాడు ఎవడు లేడు అనుకుంటాడు బాగున్న టైంలో. ఇట్లాంటి టైంలో లేదు, వాడు ఏం చేయాలో తోచగా మరి ఎట్లా ఉంటుందంటే అసలే కోతిట దాన్ని సారాయి పూసేట, నిప్పంటిచ్చేట, ఆ కోతికి పిచ్చెక్కిందిట, ఇక దేశం మొత్తం నాశనం చేస్తుంది. ఈ జాతకం టైంలో, ఇట్లాంటి టైంలో మరి జాగ్రత్త లేని వాళ్ళు ఆ కోతి ఎట్లా చేస్తుందో అట్లా చేస్తారు. ఇంట్లో పిల్లలను తల్లిదండ్రులను పట్టుకొని సావగొట్టడం, మరి ఇంట్లో వాళ్ళని పగలగొట్టుకోవటం, మరి బజార్లో పోతూ ఎదురొచ్చిన వాడితో తగాదా పెట్టుకునే వాడిని కొట్టడం. బయట ఇంట్లో వాళ్ళు కొడితే నోరు మూసుకుంటారు, బయట వాళ్ళు కొడితే వాడు పోలీస్ కేసు పెడతాడు. ఇట్లా దండగా మారి ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ కన్యా రాశికి బాగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఓ శాస్త్రం ఉంది, అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగుంటుంది సార్. విస్తట్లో అన్నం పెట్టారు, పప్పు కూర పచ్చడిని చుట్టూ వేశారు, అది ఎగరమంటే ఎగురుతుందా? ఒట్టి విస్తరి మాత్రం గాలికి ఎగురుతుంది. అట్లాగే ఇంతకుముందు అన్ని రకాలుగా బాగుండి అప్పుడు జాగ్రత్తలు చేసుకోకపోవటం, బాగున్న టైంలో పిచ్చి పనులన్నీ చేసుకోవటం, ఎంత ఘోరంగా ఉంటుందంటే ఈ రాశి వాళ్ళ పరిస్థితి. ఏదో అర్జెంటుగా పోవాలి,
గబగబా సర్దుకుంటూ ఉంటే ఈ లోపల ఎవరో ఏదో పని చదువుతారు, అన్నీ చేస్తారు. చెడు ప్యాంట్ వేసుకుంటాడు, బనీను షర్ట్ వేసుకుంటూ పోతూ ఉంటాడు. ఏందిరా అంటే అర్జెంట్ పని మీద పోతున్నారంట. ఏందిరా అర్జెంట్ పని ఏంటి? అదే చొక్కా లేదు, ఏమి లేదు, ఏంటో అయితే అప్పుడు చొక్కా దొరుకోలేదన్నమాట గుర్తొస్తుంది. అంటే నీ మైండ్ నువ్వు సరిగ్గా పెట్టుకోక చేతులారా కొన్ని పనులు చేసుకోవటం అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మనస్సుని స్థిమితంగా పెట్టుకొని అనవసరమైన సమస్యలు తెచ్చుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా, మీ తారీఖు, నెల, సంవత్సరం టైము ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఏదైనా గ్రహాలు బాగుండకపోతే దానికి తగిన శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మెదలకుండా కూర్చుంటే మాత్రం మీరు పడేంత నష్టం ఎవరు పడరు మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎలికట కురుచుకులలో మంచి వాసన వచ్చింది దానికి. అంటే ఎలికకి ఏంటంటే మనం తినటానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది. ఆ కుండలో ఏదో ఉందని గట్టిగా లోపల పడ్డది. ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలో పడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ కుండలో పడ్డ ఎలిక బయటికి రాలేదు. దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు. దాని బాధ ఎవరు తీర్చలేరు. ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతారట. తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి. ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులో పడతాడట. వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాడట. ఎవరో మనబోటి వాడు చూసి అయ్యో అందులో పడ్డాడే, చెయ్యి ఇచ్చి వాడిని పైకి తీద్దాం అనుకుంటాడట. వాడు ఏం చేస్తాడు, చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులో లాగుతాడట. గోతులో పడేస్తాడు. పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడివా, నేను ఒక్కడనే ఉన్నా, నాకు తోడుగా నువ్వు కూడా ఉండు, నువ్వు నేను కలిసి పడదాం బాధ, ఒకరితో మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తారట. ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట. ఎందుకంటే తినే ఆహారంలో మట్టికి అసపోస్తే ఏమవుతుంది, ఎవ్వరు తినరు. ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు. మట్టే కాదండి, కొంతమందికి అది ఆనందం. తినే ఆహారంలో ఏం చేస్తారు, 10 మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద వీడి కోపం ఉంటుంది. అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తాడు. ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవ్వరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది. చూసా నా అంత మగవాళ్ళు లేడు, తినేదాన్ని తినకుండా చేశాడు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు. అంటే ఈ జన్మశని అట్లాంటి పనికిరాని, ఎందుకు పనికిరాని పనులు చేయిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రవర్తించాలి. ఒక కష్ట టైంలో మనకి ఎవరైనా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. మనకు బాధలు వచ్చినాయంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి. అటువంటి బాధలు వచ్చి పడటమే కాక వాడేదో చేశాడు, వాడి వల్ల నేను నష్టపడ్డాను, వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, ఇంట్లో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్యకు కావాల్సినవి ఇవ్వలేక, పిల్లలకు చదువు చెప్పించలేక, బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో
ఒక మహాతల్లి బయలుదేరుతుంది. చాలా అందంగా ఉంటుంది. వీడితో బాగా మాట్లాడుతుంది. వీడు ఎమ్మడి పడుతుంది. అబ్బా, ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు. దాని ఎమ్మడి పడతాడు. దాంతో తిరుగుతూ ఉంటాడు. ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది. చూసావా, ఇంత కష్టపడి పస్తు పడుకొని వేళకి వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని వెంబడబడ్డాడు. దానికి మొగుడు పిల్లలు ఉన్నారు. అదేమో మొగుడు పిల్లలు వదిలిపెట్టింది. వీడేమో ఇంట్లో పెళ్ళాం పిల్లలు వదిలాడు. ఇద్దరు ఏకమైనారు. ఏమంటారు, సినిమాలో పాట రాశారు, ప్రేమ పక్షుల మనం ఎవరేమన్నా ఇక వినమంటారు. ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు. ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ పెళ్ళాం ఉంటుంది, ఆమె తల్లిదండ్రులు ఉంటారు. అమ్మా, నువ్వు బాధపడలేవు, పిల్లల్ని అక్కడ వదిలేసడానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు. నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు. ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది. నీ అమ్మడి పడ్డ ఆమె నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది. నీ పెళ్ళాం ఇంకో పెళ్ళి, నీకు పెళ్ళాం లేదు, నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు. ఇక చూడండి, ఈ నరకం ఇంకోటి లేదక. అంత నరకం. ఈ చేసిన పని మహాపాపం. ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు. మరి పరాయి స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు. ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది. నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావు. నీ పిల్లల్ని ఆ ఉత్సాహం చూస్తుందా? చూడదు. తల్లిదండ్రులు, నీ పిల్లలు పెద్దవాళ్ళ అయ్యేంతవరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా? చూడండి, జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది. అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు. మరి భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి. ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త, మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు. అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే, మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అపరదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు. రెండో పెళ్లి పెళ్లి కాదు, రెండో భర్త కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు. కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం. ఇట్లాంటి టైములు మళ్ళీ రావు. మరి జన్మశని చాలా బాధాకరమైంది. మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.